ఎందుకంటే కాంగ్రెస్ కేవలం అవినీతి కేసులు పెడతా ఉంది, అక్రమంగా కేసులు పెడతా ఉంది. సో అందుకే నువ్వు ఎన్ని 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 కేసులు పెట్టి ఎదుర్కొంటాం, కేసీఆర్ రక్తం నేను చావనైనా దస్తా కానీ తలవంచని అంటున్నాడు కదా కేటీఆర్. వానికి వాడు లుచ్చానా కొడుకు కేటీఆర్ అంటున్నాడు. అరే భూషిడికే నీకు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ చెప్తున్నాడు ఇది తప్పు జరిగింది. 55 కోట్లు కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ మంత్రి, ఇండస్ట్రీ మంత్రి కాబట్టి ఆయన చెప్పినట్టే మేము విన్నాం, మా మీద ఒత్తిడి తీసుకొచ్చిండు అని క్లియర్గా సంబంధించిన ఆఫీసర్లు సాక్ష్యం చెప్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు. ఆయన వాళ్ళ గవర్నమెంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఈడు ఐటీ మంత్రి ఉన్నప్పుడు, అట్లా వాళ్ళు ఉన్నప్పుడు ఆ అధికారులే చెప్తున్నారు వీళ్ళు కావాలని ఒత్తిడి చేసి మమ్మల్ని వేధించి మమ్మల్ని బెదిరించి 55 కోట్లు లండన్ వేరే దేశానికి పంపేటట్టు చేసిండ్రు అని వాళ్ళు క్లారిటీగా సాక్ష్యమే చెప్తున్నారు. సాక్ష్యం చెప్పం కూడా ఇది లొట్టపీస్ కేసు, ఇది కేసు తప్పు అని ఎట్లా అంటావు రా భూషణ్కే? ఎట్లా అంటావు? ఏ విధంగా అంటావు? దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ నీకు ఆర్బీఐ పర్మిషన్ ఉండదు, నీవు క్యాబినెట్ ఆమోదం ఉండదు, ఎన్నికల కోడ్ ఉండంగా నువ్వు ఎట్లా డబ్బు పంపిస్తావు? ఎవడబ్బ సొమ్మని పంపించడం అని అడుగుతున్నాను నేను. దానికి ప్రజలకు సమాధానం చెప్పు. అక్రమ కేసులు కాకపోతే ఏసీబీ విచారణ తర్వాత తెలంగాణ భవన్కి వెళ్తున్నటువంటి కేటీఆర్ భారీ ర్యాలీగా పోయాడు, ట్రాఫిక్ ఉల్లంఘన చేసినని ఆయన మీద మళ్ళీ కేసు పెట్టారు. అక్రమ కేసు వాడికి అహంకారం బాగుంది. ఎందుకంటే 3 లక్షల కోట్లు సంపాదించారు కదా, లక్షల కోట్లు సంపాదించడం మేము రాజ్యం అనుకుంటుండు. వాడికి అహంకారం బాగున్నది. ఆడ పెద్ద దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టు, లేకుంటే తెలంగాణ వీడియో తీసుకొచ్చినట్టు, లేకుంటే ఏదో సాధించినట్టు ర్యాలీకి ఎట్లా పోతారో భూషుడికే దొంగతనం చేసి కూడా నేను దొంగనే కాదు అని అంటే ఏమన్నట్టారా? అది ప్రజలు చూస్తున్నారా భయ్? నువ్వు ర్యాలీ అయినంత మాత్రాన పోలీసు వాళ్ళు ఆ కేసు పెట్టి వీడిని లోపటేయాలి. కక్ష సాధింపు ధోరణి కాంగ్రెస్ పార్టీకి లేదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. ఒకవేళ కక్ష సాధింపు ఆలోచన ఇట్ట మా ముఖ్యమంత్రి గారికి ఉంటే ప్రమాణ స్వీకారం అయినాక 2 నెలలకి వీడిని తీసుకుపోయి లోపల దొక్కుతుండే, కానీ లోపటేస్తుండే. మా ముఖ్యమంత్రి కక్ష సాధింపు ధోరణి అవలంబించడం లేదు. మా ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలను ఎట్లా ప్రజా పరిపాలన ఎట్లా చేయాలి, ప్రజల కోసం ఎట్లా పనిచేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. కానీ రాష్ట్ర ఖజానాను లాస్ చేసిపోయినారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఎందుకంటే 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు రాష్ట్రానికి. 7 లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో 3 లక్షల కోట్లు వీళ్ళు దోసుకున్నారు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఎందుకంటే ఇది ఒక్కటే కేసు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. విచారణ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధపడదు. మా రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉండరు. మొత్తం విచారణ జరిగినాక ఈ ప్రజాధనాన్ని, ప్రజల రక్తాన్ని, ఈ ప్రభుత్వ ఖజానాను ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేసారో మొత్తం విచారణ జరిగినాక, అది కూడా ప్రభుత్వ అధికారులతోని, ఉన్నత అధికారులతోని, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళతోని మొత్తం వాళ్ళందరితో విచారణ చేయించినాకనే అది చట్టపరమైన చర్య తీసుకుంటారు తప్ప కక్ష సాధింపు ధోరణి అనేది మా ముఖ్యమంత్రి గారికి అసలే లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.